అవును మాక్సిమం లెవెల్ 2 కిలోమీటర్లు అంతే. అక్కడి నుంచి 2 కిలోమీటర్లు నడుచుకునే వస్తున్నారు. వెళ్లాల్సింది ఎక్కడికి? 4, 5, 6, 7 లోపలికి, బాగా లోపలికి. అక్కడ వాళ్ళకి ఎవరికైనా డ్రోన్ లో వచ్చిందేం కనుక్కోండి. కొంత హెలికాప్టర్ల ద్వారా వేశారు. అసలు అక్కడ హెలికాప్టర్ల ద్వారా విపరీతంగా జరిగి ఉండాల్సి. రెండవది స్పీడ్ బోట్స్ తెప్పించాలి. స్పీడ్ బోట్లు రాలి. టూరిజం బోట్లను ఏం చేస్తున్నాయి? స్టీమర్స్ ఉంటాయి, స్టీమర్ బోట్లు. ఇవన్నీ మరి అధికారులు చెయ్యాలి. సార్ ఇది తెప్పిద్దాం సార్, అది తెప్పిద్దాం సార్ అని. వాళ్ళందరూ ఆయన వెనకాల ఉంటున్నారు, ఆయన చెప్పింది అమలు చేసే కార్యక్రమంలో ఉన్నారు. కానీ వీళ్ళుగా ఇనిషియేటివ్ తీసుకుని చెప్పే ధైర్యం చేయలేదా? చెప్తే పట్టించుకోలేదు. ఇది తెలియదు ఎవరికి. అంటే సీఎం అక్కడ ఉన్నప్పుడు కావాలంటే ఆయన ఆర్డర్ ఇస్తే వస్తాయి. లేట్ చేశారా లేదంటే అధికారులు పట్టించుకోలేదు? అధికారులదే తప్పు అని నెట్టేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇక్కడ తప్పేమంటలేదు కదా, మేము బాగా చేసామంటున్నారు కదా. అద్భుతంగా చేసాం, స్వయంగా చంద్రబాబు గారు అధికారులందరినీ వెంట పెట్టుకుని తిరిగారని చెప్తున్నారు. ఇంకా చేయలేదని ఎవరు చెప్తున్నారు? అక్కడ అధికార యంత్రాంగం లోపం ఉంది. అక్కడ ఇప్పుడు సమస్య ఏంటంటే ఇష్యూ కాగానే కావాల్సినటువంటి చకచక చర్యలు. ఒకటి బోట్లు తెప్పించడం, స్పీడ్ బోట్లు తెప్పించడం, గజేతగాళ్ళని పిలిపించడం, ఆహారం లోపలికి అందేటట్టు చూడటం ఆ బోట్లలో. వీటికి తోడుగా ఎవరికైతే చనిపోతే శవాల్ని యువతలకు తీసుకొచ్చే పని చూడటం, అక్కడ మెడికల్ క్యాంప్ సెట్ చేసుకోవడం. వీటికి తోడు ఏం జరగాలి? ఎక్కడైతే మనం అందుకోలేకపోతున్నాం అక్కడికి హెలికాప్టర్లు మూవ్ చేసుకోవడం. ఇవన్నీ కామన్ గా జరగాల్సిన ప్రక్రియ కదా. కామన్ గా జరగలేదే అక్కడ. నిదానంగా ఒక్కొక్కటి అమరితే అదంతా కలిపితే ఫెయిల్యూర్ అనాలా, సక్సెస్ అనాలా? అంటే బాబు గారు అక్కడ ఉన్నారు కాబట్టి సక్సెస్, చిట్ట చివరి వాళ్ళకి అందలేదు కాబట్టి ఫెయిల్యూర్. అవును. కానీ ఈ 4-5 రోజులతో పోల్చుకుంటే స్టిల్ ఈ రోజు కాస్త తగ్గింది అనేది క్రమక్రమంగా కోలుకుంటున్నారు. కానీ ఇప్పుడు అంతా టాపిక్ సాయం మీద, పరిహారాల మీద. వాళ్ళు కోల్పోయింది ఎంత, ప్రభుత్వం ఇస్తున్నది ఎంత అంటే ఖచ్చితంగా కంపేర్ అవ్వదు రెండు. కానీ ఇచ్చింది మాకు సరిపోవట్లేదు, మమ్మల్ని ఆదుకోవాలనేది బాధితులు చెప్తున్నమాట. అది ఎంతవరకు సాధ్యం అవుతుంది, ఎలా సాధ్యం అవుతుంది? అది సాధ్యమవుతుందని నేను అనుకోను. వాస్తవంగా జగన్ అడిగిందేమో 50,000 రూపాయలు ఇంటికి ఇవ్వండి, తర్వాత దానికి ఒక చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు 25 లక్షలు ఇవ్వమని. అసలు వీళ్ళు ఏం చెప్పాల? 10,000 ఎంత ప్రకటించినట్టు ఇది పరిహారం 10,000 ఎంత ప్రకటించింది కదా ప్రభుత్వం. ప్రకటించిందా? 10,000 ఇస్తామని ప్రకటించాను కదా, ఇవాళ జ్యోతిలో రాసి. ఓకే, 10,000 రూపాయలు ఇస్తారనుకుంటా. బానే ఉంది. అన్ని ఇళ్ళకి 10,000 రూపాయలు చెప్పండి. అయితే అది ఇళ్ళకి కాదనుకుంటా, మృతుల కుటుంబాలకి ఏదో అన్నారు. మృతుల కుటుంబాలకు 10,000 అంటే అరాచకం. చాలా